ఎస్ఎన్ మీడియాకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం మాటల్లో చూద్దాం. అయితే కలియుగ దేవుడు ప్రపంచ ప్రత్యధిగాంచిన కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. కానీ మనం స్వామివారిని ప్రశ్నించి అంత మాత్రం కానీ స్వామివారికి అవమానం జరిగింది కాబట్టి వాళ్ళ మాట్లాడుకోవాల్సి వచ్చింది మనం. అయితే టాపిక్ ఏంటంటే మనం లడ్డు తయారీ గురించి కొన్ని సోషల్ మీడియాలో వేదికగా కొన్ని టీవీ ఛానళ్ళ వేదికగా ఎలా వచ్చినాయంటే కల్తీ నెయ్యి గొడ్డు మాంసం నెయ్యితో తయారు చేస్తున్నారు, మన హిందూ ధర్మాన్ని అపకీర్తి చేస్తున్నారు అని ఒక సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని టీడీపీ వారు తీవ్రంగా ఖండించారు. టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారాలు జరిగినాయి. టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడటం కూడా జరిగింది. అయితే గతంలో నందిని నెయ్యి గత 30 సంవత్సరాల నుంచి టీటీడీ వాడుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమూల్ నెయ్యి రేటు తక్కువకు వెసులుబాటు ఉందని వాడుతున్నారు. అయితే ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని, దాంట్లో గొడ్డు మాంసం ఆయిల్తో నెయ్యిలో తయారు చేస్తున్నారని ఎదురైంది. అయితే ఇప్పుడు గతంలో వైసీపీ వెనక బీజేపీ ఉందని ఆ రోజు ఇలా జరిగిందని మొన్న సోషల్ మీడియా వేదికగా జరిగింది. కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు టీడీపీకి బీజేపీ వెనక కథని నడిపిస్తుందని అంటున్నారు. కానీ ఓవరాల్గా నష్టపోయేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎలా అంటే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి చెప్తే మీది పలానా ఆంధ్ర వెంకటేశ్వర స్వామి అనేవాళ్ళు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా జనాలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏంది మీ రాష్ట్రంలో ఇలా ఈ పరిస్థితి వచ్చింది, ఆవు నెయ్యిలో పలానా గొడ్డు మాంసం కలుపుతున్నారంట, కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారంట, ఎందుకని ఎంత దిగజారారు అని మన దేవస్థానానికి మచ్చ వచ్చింది. అయితే ఇది ఎవరైనా ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ ఈ ప్రచారాన్ని చేసిన పార్టీ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి కనుమరుగైపోయి అడ్రస్ లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు. ఇది కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం పక్క పార్టీ మీద దుమ్మెత్తి వస్తున్నాయి. కానీ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఏ పార్టీ అయితే దీన్ని రాజకీయానికి వాడుకున్నారో ఆ పార్టీ సర్వనాశనం అవుద్ది. కానీ చూద్దాం. దీనన్నిటికి కారణం కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల అని కూడా కొంతమంది జనాలు అంటున్నారు. ఎలా అంటే మన దక్షిణాదిన మన భారతదేశంలోనే ప్రముఖ దేవస్థానం దక్షిణాదిని కూడా పాగా వేయడానికి హిందూ ధర్మాన్ని బీజేపీ ఒక నాటకంలాగా తయారు చేసి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో జరుగుతుందని కొంతమంది మేధావులు కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇది నిజమా అబద్ధమా అనేది కాలక్రమేణా కానీ తెలిసిద్ది. అయితే బీజేపీ అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా ఈ వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ప్రచారం చేసిన వారికి ఖచ్చితంగా తగిన శాస్తి పార్టీకి జరిగిద్ది. ఆ చేసిన మనుషులకు కూడా తగిన శాస్తి ఖచ్చితంగా తగిలిద్దని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా కానీ ఆల్ సోషల్ మీడియా వాళ్ళు కానీ తప్పుడు ప్రచారాలు చేయగాకండి. మన రాష్ట్ర పరువు హిందూ ధర్మాన్ని బజారుకు ఎడవద్దని మీ అందరికీ విజ్ఞప్తి. అది ఈరోజు టాపిక్. ధన్యవాదములు.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు మిత్రమా.